ఆయనకి యూజువల్గానే అట్లా క్లోజ్డ్ రూమ్స్లో అట్లా పెట్టినప్పుడు బ్రీదింగ్ ఇష్యూస్, ఆస్తమా ట్రిగర్డ్ బై కాఫ్ అండ్ దెన్ ఇది కూడా వస్తుంది కన్వల్షన్స్, అంటే ఫిట్స్లా వస్తుంది ఫ్యూ సెకండ్స్. ఆ టైంలో హెల్ప్ కావాలి ఆయనకి. సో ఇప్పుడు ఆ 6/4 బ్యారక్లో పెట్టేసి ఆయన బయటికి రాకుండా పనిష్మెంట్ సెల్ లాగా పెట్టేస్తున్నారు. ఆయన హైట్ తెలుసు కదా మనకి, 6/4లో ఎలా ఉంటారు అంత హైట్ ఉండే మనిషి. 22 hours లోపలే పెడుతున్నారు. మనం పిటిషన్ వేసాము, మనకి ఫ్రీగా తిరగాలి ఆయన, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అసిస్ట్ చేయాలి ఒకళ్ళు. మన వాళ్ళని చాలామంది లోపల ఉన్నారు కదా, ఎవరైనా దగ్గర పెట్టండి, కొంచెం ఫ్రీగా ఉండే రూమ్లో పెట్టండి, మినిమం రిక్వైర్మెంట్స్ ఇవ్వండి మనిషికి కావాల్సినవని అడుగుతున్నాం. అది ఇవ్వాలి కంపల్సరీగా వాళ్ళు. సెక్యూరిటీ ఇష్యూస్ అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అని పనిష్మెంట్ సెల్ వేసేస్తారా? సాలిటరీ కన్ఫైన్మెంట్ చేయకూడదు కదా. సెక్యూరిటీ ఇష్యూస్ అన్నప్పుడు ఇది కూడా పనిష్మెంటే కదండి. సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే పనిష్మెంటే. ఆయన్ని అదేమంటారు మెంటల్గా లో చేస్తున్నారు, డిప్రెషన్ మోడ్కి తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు. మరి ఇంకా ఉన్నారు కదా ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ కలిపి ఒక చోట వేయమని మేము అడుగుతున్నాం. అది కావాలి మనకి. ఇప్పుడు పాలిటీషియన్ అంటే 10 మందితో తిరిగి అలా 10 మందితో మాట్లాడి వాళ్ళ రిక్వెస్ట్ని తీసుకొని సర్వీస్ మోడ్లో ఉన్న ఆయన్ని ఆ సాలిటరీ కన్ఫైన్మెంట్ అని ఆయన హైట్కి 6/4 రూమ్లో పెట్టేసి 2 weeks అయిపోయింది ఆల్రెడీ. మనం ఎన్ని పిటిషన్స్ పెట్టినా అసలు వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్. ఇది ఎంతవరకు? ఇప్పుడు పోనీ ఏదైనా నిజమైన కేసు ఉండి ఇలా చేస్తారంటే ఓకే, పనిష్మెంట్ అనుకోవచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టు అసలు ఏదీ లేదు, ఒక్క కేసు కూడా సంబంధమే లేదు. ఎఫ్ఐఆర్ ఎవరు చిన్నపిల్లలకి ఇచ్చినా అర్థం అవుతుంది. అసలు వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్? తప్పు కదా అలా చేయటం. అంటే మీరు చేస్తే అన్ని కరెక్ట్ అయిపోతాయి చెప్పండి? అలా ఎలా చేస్తారు? మేము అదే చెప్తున్నాం. రూల్స్ ప్రకారం చూస్తే అసలు ఒక్కటి కూడా కేసు లేదు ఆయన మీద. రిమాండ్లో ఉంచారు కానీ పనిష్మెంట్ సెల్లో వేశారు. ఎందుకు? అదే మేము ప్లీడ్ చేస్తున్నాం. ఆయన ఉన్న హైట్కి, ఆయనకున్న హెల్త్ ఇష్యూస్కి అలా పెట్టడం చాలా తప్పు. ఆయన చాలా సఫర్ అవుతున్నారు, చాలా పెయిన్ఫుల్గా ఉంది. కనీసం చైర్ కూడా ఇంకా ప్రొవైడ్ చేయలేదు. హీఈస్ ఆస్కింగ్ ఫర్ చైర్. టెయిల్ బోన్ ఇష్యూ ఉన్నప్పుడు కింద ఎంతసేపు కూర్చుంటారండి? చైర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. మినిమం జైల్లో చైర్ ఉండదా? ఆయన 2 times ex-CM కదా, అంత పాపులారిటీ ఉన్న మనిషి. లేకపోతే అంత గవర్నమెంట్ దిగొచ్చి ఈయన కోసమే కెమెరాలు పెట్టుకొని ఈయన ఏం చేస్తున్నారు? దే ఆర్ లుకింగ్ ఇన్ ఓన్లీ దట్. అంటే ఆయనకి ఎంత పబ్లిసిటీ ఉంది, ఎంత పాపులారిటీ ఉంది, ఎంత పవర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన అంత డీమీన్ చేసి అంత లోగా చేయాల్సిన అవసరం ఏముంది? అలా ఎందుకు కక్ష సాధింపు? నిజంగా ఏమైనా కేసులుంటే పెట్టండి, మేము లీగల్గానే ఫైట్ చేస్తాం. కానీ అసలు ఏమీ కేసులు లేకుండా అట్లా డీమీన్ చేస్తా, ఆ ఫిజికల్ అబ్యూజ్, మారల్ అబ్యూజ్, అన్ని అబ్యూజులు చేసి ఎలా? అంటే గవర్నమెంట్ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్టా చెప్పండి? ఇట్స్ నాట్ ద వే కదా. అదే అండి మాది. ఇప్పుడు ఆయనకి ఫిజికల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఫిజికల్ ఫెసిలిటీస్ అడిగాం, రూమ్ మార్చమని అడిగాం. దట్ ఈజ్ అవర్ ప్రయారిటీ. మేము ఫుడ్ కూడా అడగలేదు. ఫస్ట్ ఆయన కంఫర్టబుల్గా ప్లేస్ చేసి తర్వాత చూసుకోవచ్చండి. నిన్న కోర్టులో చూసినప్పుడు చాలా నీరసంగానే ఉన్నారు. ఆయన మాట కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు. వెనక బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా కానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఎట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడ నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మడి పడతారు, అంత తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగా వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు, టైం అయిపోయింది, వెళ్ళాలి, టైం అయిపోయిందని ఎవరికో చెప్తున్నారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడికి తీసుకెళ్ళారండి. అంటే నేను రేపు 1st తారీఖు అప్పుడు ఎప్పుడు తెప్పిస్తానండి. అయితే ఇంకా 2 ఉన్నాయి, ఒక 2 రోజులకే ఉన్నాయి. అంటే మా డాక్టర్ చూసుకుంటాడులేండి అవన్నీ అని అన్నారు. ఒక రకం ట్యాబ్లెట్ 2 రోజులే వస్తుంది. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని. నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే అయినా కానీ వచ్చారనుకోండి. కాకపోతే అంత హడావిడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవటం అనేది, అసలు టైం కూడా ఇవ్వకుండా వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు.
రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు. అందువల్ల ఎవడో మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులను రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి. మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. అది నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు.